ఇవాళ నేను మా అక్క కోసం ఏమైతే షాపింగ్ చేశానో, కి ఏమైతే కొరియర్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. మా అక్క పాప కోసం నేను ఈ డ్రెస్ అయితే కుట్టించానండి. చూడండి ఎంత బాగుందో. బర్త్డే ఈవెంట్ ఉందనేసి నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను క్లాత్ తీసుకొని కుట్టించానండి. ఇలా వచ్చేస్తుంది, చూడండి ఎంత బాగుందో. చూసారుగా. అండ్ ఇది వచ్చేసి బాబు 1 ఇయరే అండి, చిన్న బాబు. వాడి బర్త్డే కోసమే మేము ఇది కుట్టించామన్నమాట. ఇది కూడా క్లాత్ తీసుకొని నేను కుర్తా కుట్టించాను. ఇది వచ్చేసి ధోతి. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా కలంకారీతో పేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేనే తీసుకొని క్లాత్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ ఐడియాస్ అన్ని నేనే చెప్పానండి. మొత్తం అన్ని మా అక్కకు పంపించేస్తున్నాను. ఇలా మళ్ళీ తనకి ఇది వచ్చేసి వెస్ట్రన్ డ్రెస్ అనమాట. వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్ టైప్ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. మంచి మంచి కలెక్షన్ కూడా ఉన్నాయి. అన్ని బాగా సెట్ చేసుకొని నేను ముందే ప్రిపేర్ అయ్యి తీసుకున్నాను మా అక్క కోసం. చాలా మంది ఇప్పుడు కలంకారీ చాలా ఫేమస్ అవుతుంది. చూడండి అందరూ కలంకారీ తీసుకుంటున్నారు. అంతటా అవే ఉన్నాయి కాబట్టి నేను కలంకారీ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. చూసారా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇది నాకు నచ్చిందని నేను కూడా తీసుకున్నాను. అలానే ఇది వచ్చేసి చిన్న చిన్న పార్టీస్ ఏవైనా ఉంటాయి అనేసి ఇంకా ఇలాంటివి కూడా తీసుకున్నాను కొన్ని డ్రెస్సులు. ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చున్నీ కలర్ చూడండి ఎంత బాగుందో, బ్లూ పింక్, చాలా బాగుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా రోజు మనము బయటికి వెళ్ళడానికి కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్నగా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఫ్రాక్స్ మనకి బాగా పనికొస్తాయి కదా. అందుకే ఇలాంటి కలంకారీ ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను. ఇది చూడండి ఆవులు పిచ్వాయ్ అంటారు కదా. సో ఈ పిచ్వాయ్ డిజైన్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇది మా సిస్టర్ కోసము, ఈవెంట్ కోసమే అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఈ క్లాత్ కోసం ఎత్తికి ఫైనల్లీ లాస్ట్లో దొరికిందండి. ఇది కొద్దిగా మిగిలితే నేను ఇంకా అది అడ్జస్ట్ చేసి మొత్తం 5.5-6 మీటర్స్ అలా తీసేసుకొని లెహంగా కుట్టించాను. దీంతో పాటు పెయిరప్ చేసుకోవడానికి ఈ దుప్పట్టా కూడా తీసుకున్నాను, కలంకారీ దుప్పట్టా. చూసారా ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్ కూడా నేను మంచిగా, ఇది స్కాలోప్ బార్డర్ వచ్చిందండి. చూడండి నేను దీనికోసం బాగా ఎతికాను అనమాట. అసలు దొరకలేదు, బట్ ఫైనల్లీ ఎంతో దూరం వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా కుట్టారో. ఇలాగా నేను డిజైన్ చెప్పాను వాళ్ళకి, ఇలా చక్కగా కుట్టేసింది. ఆమె కూడా చాలా ఫాస్ట్గా కుట్టించిందండి మాకు. ఎప్పుడు మేము కొన్ని ఇయర్స్ నుంచి ఆమె దగ్గర కుట్టిస్తున్నాం. ఆమె కూడా చాలా బాగా చేస్తారు, డిజైన్ చేస్తారు ఏవైనా. అండ్ ఇంకొకటి బ్లౌజ్కి నేను ఎలిఫెంట్స్ హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా కుట్టించాను. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇది వచ్చేసి పాప కోసం, మా అక్క కోసం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా డ్రెస్ పైనకి అనేసి స్కాలోప్ బార్డర్ ఉన్నదే ఈ చున్నీ తీసుకున్నాను నేను. చూడండి ఇలా వచ్చేసి చాలా బాగుంది కదా. అన్ని కలర్స్ మిక్స్ ఉన్నాయి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా సెట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి చిన్న పిల్లల బట్టలు అనమాట. పాపకి బాబుకి అన్ని షార్ట్స్, ఇవన్నీ వెస్ట్రన్ వేర్, మొత్తం డెనిమ్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. చూడండి ఎన్ని తీసుకున్నాను, ఎన్ని తీసుకోవాల్సి వస్తుందో. టీ షర్ట్స్ అన్నీ పాప కోసం తీసుకున్నాను. ఇంకా కొన్ని శారీస్ కూడా తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. చూసారా, ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది చాలా ట్రెండీ ఇప్పుడు.
మీకు కూడా నచ్చితే మీకు కూడా ఎక్కడన్నా కనిపిస్తే తీసేసుకోండి, అస్సలు ఆకండి. చాలా బాగుంది కలర్, బ్రౌన్ బేబీ పింక్, మంచి బార్డర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న బుటీస్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. ఇది బ్లౌజ్ సింపుల్ గానే కుట్టించుకున్నాము, ఇలాగా సూపర్ ఉందండి ఈ శారీ అయితే. అండ్ ఇది కూడా ఒక బ్లౌజ్ అన్నమాట. ఇది ఏదన్నా ఏ శారీ మీదకైనా సెట్ అయ్యేలాగా నేను ఇలా సిల్వర్ కలర్ లో తీసుకొని ఇలా కుట్టించేసాను అనమాట. నార్మల్గా నార్మల్ బ్లౌజ్ మంచి డిజైన్ పెట్టించేసి కుట్టించేసా. అండ్ ఇక్కడ మా బావగారికి కూడా ఈవెంట్ కోసమే అని చెప్పేసి నేను కుర్తా తీసుకున్నాను. కుర్తా అండ్ ధోతి కూడా తీసుకున్నాను, సపరేట్గా తీసుకున్నానండి. చూడండి బాగుంది కదా కలర్, బర్గండీ కలర్ విత్ క్రీమ్ ధోతి అన్నమాట. ఇలాగా క్రీమ్ ధోతి చూపిస్తాను. ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది కలర్, అందుకే ఇంకా ఇదే తీసేసుకున్నాము. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది కానీ మేము సపరేట్గా మళ్ళీ ధోతి తీసుకున్నాము. ఇదైతే పాప కోసము, ఇంకా వెస్ట్రన్ ఫ్రాక్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇంకా తన బర్త్డే ఉంది అలాంటి వాటి కోసం చిన్న చిన్నగా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇలాంటి ఫ్రాక్స్ తీసుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. టాప్స్ కూడా నేను మంచిగా ఇలాగా డిజైన్ ఉన్నవి ఇలా తీసుకొని స్కర్ట్స్ వాటికి పేరప్ చేశాను. ఇంకా పాప కోసం ఇవన్నీ షార్ట్స్ అన్నమాట. షార్ట్స్, టీ షర్ట్స్ చాలా ఉన్నాయి. చాలా నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది, చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా క్యూట్గా ఉంది కదండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇవన్నీ నార్మల్, ఇంకా పాప కోసమే అన్ని డెనిమ్, ఇంకా వాళ్ళకి అక్కడ కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి చిన్నపిల్లలు కదా, సో వాళ్ళ కోసం కంఫర్ట్ క్లోత్స్ తీసుకున్నాను. అండ్ నాకు బాగా నచ్చిందంటే ఒక ఫ్రాక్ నచ్చింది. ఈ ఫ్రాక్ కూడా నేను తీసుకున్నాను అనమాట. వైట్ బ్లూ వచ్చి చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా ఇష్టపడి వేసుకుంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ తర్వాతకి వచ్చేసి ఇక్కడ మనకి ఈ వీటన్నిటికీ కూడా ఈ వెస్టర్న్ పక్కన పెట్టేస్తే నేను ఈ ట్రెడిషనల్ వాటన్నిటికీ ఈ జూతీస్ తీసుకున్నాను మా బావగారి కోసం. ఇవి చూడండి, ఇది పాప కోసం శాండిల్స్ చిన్నపిల్లల కోసం. అండ్ ఇవి క్రాక్స్, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్తుంటారు, సో ఇలా వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది కదా అని ఇవి కూడా తీసుకున్నాను. అండ్ ఇది బాబు కోసం చాలా క్యూట్ ఉన్నాయి, చూడండి ఎంత చిన్నగా భలే ఉన్నాయి కదా. జూతీస్ తీసుకున్నాను, వాళ్ళ ఈవెంట్ కోసమే ఇవన్నీ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పిల్లలకి ఎంత చిన్న బట్టలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. 1 year బాబుకి ఎంత బాగున్నాయి. ఇవి కూడా బాబు కోసం తీసుకున్నాను, అన్నీ చాలా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, కంఫర్ట్ క్లోత్స్. చాలా తిరిగామండి, చాలా షాపింగ్ చేయాలి కొన్నిసార్లు. మా అక్క కోసం ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాం మేము మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు. యుఎస్లో అంటే అంతగా ఏమి ఉండవు, మీకు తెలిసిందే అందరికీ. ఇక్కడ ఉన్నట్టు అక్కడ డిజైన్స్ ఉండవు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేసి అన్నీ ఇక్కడి నుంచే పంపిస్తాం మేము ఏదున్నా కానీ. చూడండి ఇది. అండ్ ఇంకోటి నేను బాగా నాకు కొన్ని నచ్చాయి పాప కోసం తీసుకున్నవి. ఇది చూడండి ఎంత బాగుందో, టాప్ చెరీస్ ఇలాగ వచ్చి బాగుంది కదా కలర్ కూడా. అండ్ ఇలా డెనిమ్ క్లోత్స్, డెనిమ్ జీన్స్, ఇలా జీన్స్ కూడా తీసుకున్నాను, చాలా బాగుంటుంది కదా ఇట్లా వెస్ట్రన్. చూడండి పిల్లలకి ఇప్పుడు అందరూ వెస్ట్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి అన్ని వెస్ట్నే తీసుకున్నాను. పాపకు కూడా బాగా ఇష్టం అవే, అది కావాలి ఇది కావాలి పిన్ని అని అడుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఫుడ్ మొత్తం నేను ఏమేమి పంపిస్తున్నానో కూడా చూపిస్తాను. ఇవన్నీ స్వీట్స్ అండి, మొత్తం కేజీ స్వీట్స్ అన్నీ. కాజు బర్ఫీ, ఇంకా కలాకండ్, ఇవన్నీ కూడా పంపిస్తున్నాను. ఇవి మేము ఇంట్లో చేసిన మురుకులు. లడ్డూస్ కూడా పంపిస్తున్నామండి, కానీ లడ్డూస్కి టైం లేదని మేము బయటే తీసుకొచ్చి ఇంకా పార్సల్ చేస్తున్నాము. ఇవి మేము ఇంట్లో చేసిన మురుకులు.
చూడండి భలే చేస్తుంది మా మమ్మీ, అన్నీ కూడా చాలా బాగా చేస్తుంది, చాలా ఓపికగా చేస్తుంది. ఇవి వచ్చేసి గరిజలు చేశారు. గరిజలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా కొద్దిగా పంపిస్తూ ఉన్నాము ఇంకా మా అక్కకి. ఇంకా మా మమ్మీ ఏవైనా కానీ చాలా టేస్టీగా చేస్తుంది, చాలా ఓపికతో చేస్తుంది. మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు. ఇదేమో ఇది కాజు బర్ఫీ అండి, ఇది కూడా కేజీ తీసుకొని పంపిస్తున్నాను. ఇవి కార్న్ఫ్లెక్స్, పిల్లలకి బాగా నచ్చుతాయి కదా, క్రిస్పీ స్నాక్. సో ఇంకా ఈ స్నాక్ ఇవి కూడా పంపించేస్తాను, వీళ్ళు వేపుకొని మంచి తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంకా వచ్చేసి ఆవకాయ పచ్చడి కూడా మా మమ్మీ చేసిందండి, చూడండి. చూసారుగా, ఇదంతా షాపింగ్ చేసేసరికి 20 days పైనే పట్టింది మాకు. స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా మొత్తం చాలా టైం పట్టింది, కానీ ఫైనల్లీ ఇవాళ మేము కొరియర్ చేసేస్తున్నాము. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.